ఇలాంటి కార్యక్రమాలు ఉండాలని తప్పించేటటువంటి మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రఘురాం రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారు, వాయం వెంకటేశ్వర్లు గారు, కోరం కనకయ్య గారు, ఆదినారాయణ గారు, రామదాస్ గారు, డాక్టర్ రాగమయ్య గారు, రామచంద్ర నాయక్ గారు, చైర్మన్ పాయల్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని 5వ దఫా నిర్మిస్తున్న మా మిత్రుడు టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు. మిత్రులరా, తాండాలని గూడాలని గుర్తించింది ఎవరు గుర్తించినారు? ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఈ తెగల పట్ల ఉన్నటువంటి అభిరుచి, ప్రేమ, దానివల్లే తాండాలు గూడాలు కూడా ఎదగాలి, వాటిని కూడా పట్టణ స్థాయి సౌకర్యాలు ఉండాలి అనేటువంటి తపన పడ్డ మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆదివాసుల్ని దృష్టిలో పెట్టుకునే జమీందారుల నుండి భూములు లాక్కొని సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. మీకు తెలుసా, దేశంలో ప్రప్రదంగా పరిపూర్ణంగా సీలింగ్ యాక్ట్ని ప్రవేశపెట్టి పరిపూర్ణం చేసిన ఘనత పివి నరసింహారావు గారు. వారి కారణంగానే వేలాది ఎకరాలు ఉన్నటువంటి జమీందారులు ఆ భూములు ఇవ్వక తప్పక ఆదివాసీలకి, ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి ఆ భూములు పంచడం జరిగింది. మిత్రులు, ఈ ట్రైనింగ్ క్యాంప్ జరుపుకుంటూ ఉన్నారు. మీకు చాలా తెలియాలి. మీకు తెలియకుండానే మీకు చాలా అపారమైన హక్కులు ఉన్నాయి. వాటి గురించి అవగాహన కావాలి. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఆ తర్వాత ఎన్నో మార్లు సవరణలు చేసి శ్రీమతి ఇందిరాగాంధీ మొదలుకొని మొన్న మన్మోహన్ సింగ్ వరకు సవరణలు చేసి మీకు ఎన్నో హక్కులు కలగజేయడం జరిగింది. చాలామంది ట్రైబల్స్ తెలియదు, మీకున్న హక్కుల గురించి మీకు తెలియదు. అపారమైనటువంటి రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, వాటిని వినియోగం చేసుకోవాలి. ఆ దశగానే బెల్లయ్య నాయక్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో మీ అందరి చొరవ వల్ల, మీ అందరు ఏకమవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు, మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మెజారిటీ శాసనసభ్యుల్ని మీరు ఇచ్చినారు. ఇది మన ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, గత ప్రభుత్వాన్ని ఒకసారి పోల్చుకున్నప్పుడు అవి ప్రజల ప్రభుత్వాలు కావు, కుటుంబాల ప్రభుత్వాలు నడిచాయి. ఇవాళ ప్రజల ప్రభుత్వం వచ్చింది. ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టే ప్రజల అవసరాలను గురించి ముందుకెళ్తా ఉన్నాం. సంవత్సరాల కాలంగా మహిళలకి ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యాల వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. అట్టడుగున్నటువంటి భేదవాన్ని గుర్తించండి, వారికి లబ్ధి చేకూర్చండి. అదే మీ ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు పోండి అని ఆదేశాలు ఇస్తున్నటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు, మన రాష్ట్రం కూడా పోయారు. ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగిన భారత్ జోడో యాత్ర అంటే ఊరికి నడుచుకుంటూ పోయేది కాదు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు, అర్థం చేసుకోగలిగినాడు, సమస్యల్ని విన్నాడు, పరిస్థితుల్ని అవగతం చేసుకున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలవగలిగినాడు. ఆ కలిశాడు కాబట్టి అందులో నుంచి వచ్చినటువంటి ఐడియానే కుల సర్వే. ఇవాళ ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అంత ఫలాలు ఇవ్వాలని
కోరుతుంటాం. ఎస్టీల జనాభా ప్రకారం ఎస్టీలకి, ఎస్సీల జనాభా ప్రకారం ఎస్సీలకి, వెనకబడ్డ తరగతులు మైనార్టీకి వారి జనాభా ప్రకారం వారి నిష్పత్తి ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలి అన్నట్టు ఒక నినాదంతోనే కుల సర్వేకి స్వీకరించినటువంటి సందర్భం. కుల సర్వేలో తెలిసింది ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు, లంబాడలు ఎంతమంది ఉన్నారు, కోయలు ఎంతమంది ఉన్నారు, గోండ్లు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా లెక్కలు తేల్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. వీళ్ళ స్పష్టత వస్తుంది. ఒక 15 రోజుల కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఎవరు ఎంత శాతం ఉన్నామో తెలుస్తుంది. ఆ దశగా ఫలాలు మనకి రావాలనేటట్టుగా ఆశయం రాహుల్ గాంధీ గారికి కోరిక, ఆ కళని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తూ ఉంది. మిత్రులారా, ట్రైబ్స్ అంటే అడవి బిడ్డలు, అడవిలో పుట్టిన మాణిక్యాలు. జల్ జంగల్ జమీన్ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఈ తెగల గురించి ఆలోచన చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్మాణ ఫౌండేషన్లోనే ఆ క్లాస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్లోనే క్లాస్ నింపుకొని ఉన్నాం. ఎస్సీలు, ఎస్టీలు, అట్టడున్న వర్గాల అభ్యున్నత ధ్యేయం అనేటువంటి ఒక క్లాస్ని కాంగ్రెస్ పార్టీ పునాదిలో పెట్టుకుంది. కాబట్టే అనుక్షణం కాంగ్రెస్ పార్టీ మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా మహేష్ గౌడ్ని పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు చేశారు? ఈ వర్గం వారికి న్యాయం చేయాలనే చేసినారు. తెగలు కావచ్చు, లంబడలు కావచ్చు, కోయలు కావచ్చు, గోండ్లు కావచ్చు, అందరి గురించి ఆలోచిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో తీసుకున్నాం. పెద్దలు శ్రీనన్నకొండ మొన్ననే మీ అందరి కోసం రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్స్ కొరకు, ROFR ల్యాండ్స్ కొరకు ఇందిరా సౌరగిరి జల వికాసం కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు. మీకు తెలుసు, పౌరు భూముల విషయంలో ఎంత రాద్ధాంతం జరిగింది, ఎన్నిసార్లు లాఠీ చార్జీలు అయినాయి, ఎన్నిసార్లు ఫైరింగ్ లేనివో మీ అందరికీ తెలుసు. వాటిని అధిగమించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చి, చట్టం ద్వారా మీరు సాగు చేస్తున్న భూమికి లాభం చేకూర్చే విధంగా కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రాచలంగాన ఉట్నూరులో కానీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విదేశంలో చదువుకునే గిరిజన విద్యార్థులకు 100% స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాం. ఇంకా పెంచే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉంది. ఏ కోణం నుంచి ఆలోచించినా అది కాంగ్రెస్ పార్టీయే. ఆనాడు ఇందిరాగాంధీ, నెహ్రూ నుంచి మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు మన కోసం తపన పడుతూ ఉన్నారు. ఇది మరణం చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గిరిజనులు, లంబాడలు ఎప్పుడు కూడా కాంగ్రెస్తో వెన్నుతూనే ఉన్నారు. కొన్ని సందర్భంలో దూరమైన పరిస్థితులు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాని పరిస్థితి వస్తే మీకు నష్టం జరిగినటువంటి మాట కూడా మనం ఒక్కసారి అవగతం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, చాలా పార్టీలు ఈ తెగల్ని ఓట్ల కోసం వాడుకున్నటువంటి సందర్భాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా, రాజ్యాధికారం వచ్చినా రాకున్నా, ఈ మూల సిద్ధాంతాన్ని మీ తెగల్ని పెట్టుకొని ముందుకొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే మిత్రులారా, ఇవాళ సంవత్సరాల కాలంగా ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వస్తుంది. అది పేద వర్గాలకు అందరూ కూడా సమన్వయం చేయాలంటే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. ఈ దశలో ఇవాళ కిన్నెర ప్రాజెక్టు వరకు ఈ కార్యక్రమం, ఒక చరిత్రాత్మక ప్రదేశంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. మిత్రులు బెల్లా నాయక్ గారు ఇది 5వ కార్యక్రమంగా చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, మీ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు, మీకు అవగాహన కలుగజేస్తూ ఉన్నారు. నేను మిత్రులను కోరుతా ఉన్నాను, మీకున్న అపారమైన రైట్స్ తెలియాలి. ప్రతి గిరిజన బిడ్డకు తెలవాలి. మీ పుట్టుకతో మీకు వచ్చిన హక్కులేంటో తెలవాలి. ప్రభుత్వ అధికారులు అందరూ చక్కగా ఉండరు, మిస్గైడ్ చేస్తూ ఉంటారు. పోరాడాలి, హక్కుల్ని తెచ్చుకోవాలి, హక్కుల్ని మీరు సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ పెడతా ఉన్నారు. మన మొదటిసారి గాంధీ భవన్లో మీటింగ్ అయినప్పుడు చాలా విషయాలు తెచ్చుకున్నాం. కొప్పుల రాజు గారు మీరు గారు ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. మీ హక్కులు మీకు తెలవాలి, మీ రైట్స్ మీరు పొందాలి. ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఊతమిస్తూ ఉంది.
గౌరవ మీనాక్షి మేడం గారు ఇలాంటి కార్యక్రమాల పట్ల పరిపూర్ణ అవగాహన కాకుండా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ దాదాపుగా అన్ని ట్రైనింగ్ క్యాంపులకు వస్తూ ఉన్నారు. కారణం ఏంటి? మళ్ళీ చెప్తా ఉన్నది కాంగ్రెస్లో ఉన్నటువంటి మూల సిద్ధాంతం. అందుకే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి? మిమ్మల్ని బలోపేతం చేయాలి, కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి లాభం చేకూర్చే విధంగా కార్యక్రమాలు ఉండాలి, ఆ దశగా పోవాలనేటువంటి కాంగ్రెస్ సిద్ధాంతంతో మీ మధ్యకు వచ్చామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేసుకోవాలి. రాజ్యాధికార పరంగా పిసిసిలో కూడా గిరిజనులకి ఎక్కువ శాతం ప్రాతినిధ్యం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. లంబాడాలకి, కోయలకి, గోళ్ళకి అందరికి కూడా రాజకీయ ప్రతినిధిత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది. ఆ దశగా ముఖ్యమంత్రి గారు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నామన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట. నాకు తెలిసి ఇక్కడ ఒకటే శాసనసభ్యులు పోయింది. దాదాపుగా మెజార్టీ స్థానాలు పార్లమెంట్తో సహా మెజార్టీ స్థానాలు గెలుచుకున్నటువంటి 10 స్థానాలు గెలిచినటువంటి స్థానం ఇది. ఖమ్మం ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఆదరిస్తున్నటువంటి జిల్లా. అలాంటి జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భవిష్యత్తు కూడా మనదే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీ అందరి సహకారంతో మళ్ళీ ఎన్నికల నాటికి మరింత బలోపేతమై 90కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలు గెలుస్తాము. కారణం మన ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు. మరో కారణం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. నిన్న మొన్న చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తగాదా, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆస్తుల కొట్లాట, కవిత గారి కొట్లాట దేని కొరకు? మనకు అవసరమా? కవిత గారు దేనికోసం పోట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ అన్న వాళ్ళ నాయన దోచుకున్న వేల కోట్ల రూపాయలు సరైన వాటా రాక ఇలా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు గాక ఉండదు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కుల సమీకరణలు, మత సమీకరణలు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, రాదు కాక రాదు. కాబట్టి నేను మళ్ళీ ఘట్టాపథంగా చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖార్గే నేతృత్వంలో, సోనియా గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ ఆశయంతో మనం ఏర్పాటు చేస్తాం. అంతలోపు మీ కలలన్నీ సాకారం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారిది, నాది, మంత్రులందరూ అన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంకా పోదాం జనంలోకి, జనరంజకమైన కార్యక్రమాలు ఇద్దాం, ప్రజలతో శేబాసి కొట్టించుకుందాం, ప్రజలతో మెప్పు పొందుదాం, మళ్ళీ ఎన్నికల సమర్నాటికి విజయంతో ముందుకు పోదామన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్.